నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 112. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఇషుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయనకు ప్రేమను పెళ్లిపట్టాలెక్కించేందుకు తన ఇంటికి ప్రయాణం సాగించాడు అదవ్. కాసేపట్లో ఇంటికి రీచ్ అయ్యారు. టెన్షన్ పడుతున్న అనిక చేయి పట్టుకుని బీకూల్, నేను చూసుకుంటాను అన్నాడు భరోసాగా. అలాగే బావా అని తలాడించింది. కార్ దిగి డీప్ బ్రీత్ తీసుకుని అదవ్ ఇంట్లోకి అడుగుపెట్టగా తనని ఫాలో అయింది అనిక. లోపలికి వెళ్ళేసరికి అమృత, కైలాష్లతో పాటు భువనేశ్వరి, విష్ణువర్ధన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తారని ముందే ఊహించాడు అదవ్. అనిక ప్రేమ విషయంలో అత్తామామల కన్నా భువనేశ్వరిని కన్విన్స్ చేయడమే అతని ముందున్న పెద్ద సవాలిప్పుడు. అత్తని చూసి మరింత టెన్షన్ వచ్చేసింది అనికకు. అదవ్, నువ్వు వచ్చావా చిరునవ్వుతో అంటూ కొడుకు దగ్గరికి వెళ్ళింది భువనేశ్వరి. హా మమ్మీ అని తనకి బదిలిచ్చి హాయ్ డాడీ అని పలకరించి అమృత, కైలాష్ల వైపు చూశాడు అదవ్. మాడిపోయిన మొహాలతో అనికను కోపంగా చూస్తున్నారు. వాళ్ళ చూపులను తప్పించుకుంటూ భువనేశ్వరి, విష్ణువర్ధన్లను చిన్న నవ్వుతో పలకరించింది అనిక. అమృత, ఏంటి విషయం? అర్జెంటుగా మాట్లాడాలి అనిక గురించి అన్నావు. అనిక వచ్చిందిగా, చెప్పు అంది భువనేశ్వరి. అమృత చెప్పేలోపే అత్త, ముందు డిన్నర్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది. అనిక కూడా ఏం తినలేదు అన్నాడు అదవ్. అవును మమ్మీ, చాలా ఆకలిగా ఉంది. వాళ్ళ ఘాటు చూపులను తప్పించుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది అనిక. ఆకలి అనేసరికి ఇంకేం మాట్లాడలేకపోయింది అమృత. అందరికీ వడ్డించేసి తను ప్లేట్లో పెట్టుకుంది. కూతురి ప్రేమ విషయం జీర్ణించుకోలేక ముద్ద మింగుడు పడలేదు అమృత, కైలాష్లకు. తప్పదన్నట్టుగా తింటున్నారు. ఆకలిగా ఉండడంతో టెన్షన్ పక్కన పెట్టి ఫాస్ట్గా తినేస్తుంది అనిక. డిన్నర్ ముగిసి అందరూ లివింగ్ రూమ్లో ఆసీనులయ్యారు. చెప్పమృత, ఏంటా విషయం? సస్పెన్స్ భరించడం నా వల్ల కాదు నవ్వుతూ అడిగింది భువనేశ్వరి. నేను చెప్పడం కాదు దినా, మీ ముద్దుల కోడలు నడుగు ఏం ఘనకార్యం చేసిందో. కూతుర్ని చూసి మండిపోతూ అంది అమృత. ఘనకార్యమా? ఏం చేశావను అడిగింది భువనేశ్వరి అయోమయంగా చూస్తూ. విష్ణువర్ధన్ అంతే అయోమయంగా చూస్తున్నాడు. అనిక చెప్పడానికి టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటుంటే చెప్పను, అత్త అడుగుతుందిగా అంది అమృత గంభీరంగా. డీప్ బ్రీత్ తీసుకుని నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అత్తయ్య అంది మెల్లిగా. నిజమా? ఎవరను అబ్బాయి అడిగిన భువనేశ్వరి. అనిక సమాధానం కోసం ఆమె మొమ్ములోకి ఎగ్జైటింగ్గా చూస్తుంది. సామ్రాట్. అనిక నోటి వెంట ఆ పేరు రాగానే భువనేశ్వరి మోములో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. పెదవులపై నవ్వు మాయమైంది. ఎవరను అడిగింది ఎర్రబడిన మొహంతో. సామ్రాట్ అత్తయ్య. ఆమె మొహంలోని కోపానికి జంకుతూ అంది అనిక. సామ్రాట్ అంటే ఆ ఈశాన్విని ప్రేమించిన వాడేనా? అవును అన్నట్టుగా నిలువుగా తలాడించింది అనిక. షాక్తో తెల్లబోయి అదవ్ వైపు చూశారు భువనేశ్వరి, విష్ణువర్ధన్. నిజమే అన్నట్టుగా కళ్ళార్పాడు అదవ్. సామ్రాట్ గురించి తెలిసిన వాళ్ళలా ఆ విషయాన్ని అసలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు ఇద్దరు. కోపంగా అనిక వైపు చూసింది భువనేశ్వరి. ఏం మాట్లాడుతున్నావు అనిక నువ్వు? ఆ రౌడీ ఎదవల ప్రేమిస్తున్నావా? వాడు తప్ప ఈ లోకంలో ఇంకొకటి దొరకలేదా నీకు? నీకేం తక్కువ? అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి. అలాంటి అనామకుణ్ణి, నీచుణ్ణి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది? ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, 4 మాయ మాటలు చెప్పేసరికి పడిపోయి ఉంటావు. వాడికన్నా అందగాన్ని, గొప్పవాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం, వదిలేవాణ్ణి అంది కోపంగా. లేదత్తయ్య, నాకు కావాల్సింది సామ్రాట్ కన్నా అందగాడు, గొప్పవాడు కాదు. సామ్రాట్ మాత్రమే కావాలి. తనని తప్ప ఇంకొకరిని చచ్చినా పెళ్లి చేసుకోను కరాఖండిగా అన్న అనిక మాటలకు మెంటలెక్కిపోయింది భువనేశ్వరికి. మెంటలా అనిక నీకు? వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా వాడే కావాలి అంటున్నావు? పెద్ద రౌడీవాడు. ఆ ఈశాన్వి కోసం ఎన్ని నాటకాలు ఆడాడో నీకు తెలుసు కదా. అది దక్కదని అర్థమై నీకు గాలం వేశాడు. చేప పిల్ల గాలానికి చిక్కినట్టు వాడికి చిక్కావు. వాడు ఆస్తి కోసమే ప్రేమ, దోమ అని నాటకాలు ఆడుతున్నాడు. వాడి నాటకాలు నీకు అర్థం కావట్లేదా? తనేం ప్రేమ, దోమ అని నాటకాలు ఆడలేదత్తయ్య. నా వెంట పడలేదు, మాయమాటలు చెప్పలేదు. నేనే వాడి ప్రేమలో పడి నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని వాడి వెంట పడ్డాను. అనిక మాటలకు అదవ్ తప్ప మిగతా నలుగురు విస్తుపోయి చూశారు. నువ్వు వాడి వెంట పడ్డావా? పోయి అలాంటి వాడిని ప్రేమించావంటే మన కుటుంబ పరువు ఏం కావాలి? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ సామ్రాట్ను నా అల్లుడిగా ఒప్పుకోను ఆవేశంగా అరిచింది అమృత. నా కంఠంలో ప్రాణముండగా నేను సామ్రాట్ని తప్ప ఇంకొకరి నా మొగుడుగా ఒప్పుకోను అంతకు మించి అరిచింది అనిక. నోర్ముయ్
అని ఆగ్రహంతో అనికను కొట్టబోయేసరికి ఇద్దరి మధ్య అడ్డుగా వచ్చాడు అదో. నువ్వు తప్పుకోవాలడు, నా కడుపున చెడబుట్టింది ఇది అంది కళ్ళనీళ్ళతో బేలగా చూస్తున్న కూతుర్ని ఉరిమి చూస్తూ. అత్త, మీ బాధ భయం నాకు అర్థమయ్యాయి. ఒకసారి నేను చెప్పేది వినండి. సామ్రాట్ గురించి మీకంటే ఎక్కువ నాకు తెలుసు. వాడి వల్ల ఇక్కడ అందరికంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. అలాంటిది నేనే అనిక ప్రేమను సపోర్ట్ చేస్తున్నాను అంటే ఏమీ ఆలోచించకుండా చేయను కదా. దాని జీవితాన్ని కావాలని నాశనం చేయను కదా. ఒకసారి నేను చెప్పేది కూల్గా వినండి అన్నాడు అదవ్ నలుగురి వైపు చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు అదవ్? అను ప్రేమను నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? వాడు ఎలాంటి వాడు తెలుసు కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసో లేదు, ఈశాన్వి గురించి చెడుగా ఎవరు చెప్పారని నువ్వు నన్ను అడిగావుగా. అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. ఆ సామ్రాట్ చెప్పాడు. చాలా నీచంగా మాట్లాడాడు. నీ పెళ్ళాం గురించి నీచంగా మాట్లాడి నీ పెళ్ళాన్ని నిన్ను నాన్న ఇబ్బందులు పెట్టిన వాడిని అనికకిచ్చి ఎలా చేయాలి అనుకుంటున్నావురా? విస్తుపోయి అడిగింది. మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది భువనేశ్వరికి. అవునదవ్, వాడు ఎంత పెద్ద రౌడీనో తెలిసి అనిక జీవితం ఎలా నాశనం చేస్తాన్రా? నువ్వు తనకొద్దు అని నచ్చ చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అన్నాడు విష్ణువర్ధన్ నిరాశగా. డాడీ, సామ్రాట్ రౌడీనే, పెదవనే, ఒప్పుకుంటాను. కానీ అదంతా ఒకప్పుడు. వాడిలో చాలా మార్పు వచ్చింది. ఆ వివేక్ వల్ల వాడలా మారాడు. ఆ వివేక్ ఈశాన్వి ఆస్తి దక్కించుకోవడానికి సామ్రాట్ను పావుగా వాడుకున్నాడు. అనికను అడ్డుపెట్టుకొని నన్ను ఈశాన్విని విడదీయాలి అనుకోవడం, ఈశాన్వి గురించి మమ్మీతో చెడుగా చెప్పి ఇంట్లో నుండి వెళ్ళేలా చేయడం, ఇవన్నీ ఆ వివేక్ గాడే చేయించాడు సామ్రాట్ చేత. మామని నమ్మి వాడు చెప్పినట్టు చేశాడు. నాతో చావు దెబ్బలు తిన్నాక మళ్ళీ ఈశాన్వి జోలికి నా జోలికి రాలేదు వాడు. అనిక వాడిని ప్రేమిస్తుందని తెలిసి నేను షాక్ అయ్యాను. వాడిని చంపేయాలనేంత కోపం వచ్చింది నాకు. అనిక అడ్డు రాకుంటే ఆ రోజు వాడి పని అయిపోయేది అని యాదవ్ అనేసరికి అందరూ అనిక వైపు చూశారు. కళ్ళ నీళ్ళతో సైలెంట్గా చూస్తుంది. మీలాగే కోపడ్డాను దాన్ని. వాడు తప్ప నీకెవడు దొరకలేదా, వాడిని వదిలే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని. కానీ దాని మాటలు విన్నాక నేనే కన్విన్స్ అయిపోయాను. అది వాడి అందమో వాడి మాయమాటలు చూసో ప్రేమించలేదు. వాడు దాన్ని కాపాడడం కోసం పడిన తపన చూసి పడిపోయింది. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దాని ప్రాణాలను కాపాడిన వాడి మనసుకు, వ్యక్తిత్వానికి పడిపోయింది. మీరంటున్నారే వాడి తప్ప ఎవడు దొరకలేదా అని. ఆ రోజు వాడే లేకపోయింటే మా నాన్న ప్రాణాలతో బయటపడేదా? నలుగురి వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు అదవ్. ఒక్కరి నోటి వెంట మాట రాలేదు. ఆ రోజు సామ్రాటే లేకుంటే అనిక పరిస్థితి ఏమయ్యేదో వాళ్ళకి తెలుసు కనుక. మీరన్న రౌడీ ఆ ఇదవనే అను ప్రాణాలు కాపాడాడు. అప్పుడు మంచివాడు దేవుడు అని తెగ పొగిడేశారు. ఇప్పుడు నీ కూతురు ప్రేమిస్తుంది అనేసరికి రాక్షసుడయ్యాడా? అనిక కూడా ఒక మామూలు ఆడపిల్లే. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి తను ప్రొటెక్ట్ చేసిన సామ్రాట్ తనకి దేవుళ్లా కనిపించాడు. ఏమీ కాని తనని అంత బాగా చూసుకున్నప్పుడు భార్య అయితే ఇంకెంత బాగా చూసుకుంటాడని అనిపించిందో, లేదా తన వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే బాధనో, అతను ఎలా అయినా కోలుకోవాలనే తాపత్రయమో, తనని కాపాడాడు అనే అభిమానమో, ఆరాధన భావము. ఆ సమయంలో తనేం ఫీల్ అయిందో ప్రేమ పుట్టేసింది. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం, ఒక్క సంఘటన చాలు. అది ఆ రోజు వచ్చింది అనిక లైఫ్లో. వాడిని మార్చుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వు బావా అంది. దాని ప్రేమ అర్థం చేసుకున్నాను. వాడిలో మార్పు వస్తే మంచిదే అనుకుని సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు అనిక నమ్మకం నిజమైంది. వాడిలో మార్పు వచ్చింది. ఏ మనిషి అయినా 100% పర్ఫెక్ట్గా ఉండడు. పుట్టగానే ఎవడు ఎదవవడు. వాడు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులు, వాడితో ఉన్న మనుషుల ప్రభావం వాడి జీవితంపై తప్పక ఉంటుంది. సామ్రాట్ కూడా అంతే. తల్లిదండ్రులు లేరు. నీచుడైన మామ పెంపకంలో అలా తయారయ్యాడు. ఇప్పుడు వాడితో ఉన్న వాళ్ళు పోయారు అని యాదవ్ అనేసరికి, ఆ వివేక్ పోయాడు కానీ వాడు కొడుకున్నాడుగా అన్నాడు విష్ణువర్ధన్. లేడు, పోయాడు. అదవ్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. పోయాడా? ఎప్పుడు? ఎలా? అయోమయంగా అడిగాడు విష్ణువర్ధన్. యాక్సిడెంట్లో చనిపోయాడు. చాలా కూల్గా అబద్ధం చెప్పేశాడు అదవ్. యాక్సిడెంటా? అవును డాడీ, మొన్నే చనిపోయాడు. యాక్సిడెంట్లోనే సామ్రాట్ గాయాలతో బయటపడ్డాడు అనేసరికి నిజమే అనుకున్నారు అందరూ. మామ కొడుకు నిజస్వరూపం సామ్రాట్కి అర్థమైంది. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏది మంచి ఏది చెడు అని వాడికి తెలిసొచ్చింది. అనిక విషయంలో మీరు వరి అవ్వాల్సిన పని అస్సలు లేదు. వాడు అనికను బాగా చూసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. తెలిసి దాని జీవితాన్ని నేను నాశనం చేయనుగా అన్నాడు అదవ్ నలుగురి వైపు చూస్తూ. కొడుకు మాటలకి విష్ణువర్ధన్ కన్విన్స్ అయిన భువనేశ్వరి, అమృత, కైలాష్లు
ఇంకా కన్విన్స్ అవ్వలేదు. తన ప్రేమను గెలిపించేందుకు ఆరాటపడుతున్న అదవ్ను నీరు నిండిన కళ్ళతో కృతజ్ఞతా భావంతో చూస్తుంది అనిక. నువ్వు ఎన్నైనా చెప్పలడు, అనికకు వాడు అస్సలు కరెక్ట్ కాదు. మన స్థాయి ఎక్కడ, వాడి స్థాయి ఎక్కడ? అందులోనూ వాడి మామ ఎంత నీచుడో ఈ లోకానికి మొత్తం తెలుసు. అలాంటి వాడి మీనల్లుణ్ణి అల్లుడిగా చేసుకుంటే నలుగురిలో మన పరువేం కావాలి అన్నాడు కైలాష్. మీరు నలుగురి గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ కూతురి గురించి ఎందుకు ఆలోచించట్లేదు మామ? అది వాడిని ప్రేమిస్తుంది, వాడు లేకుంటే పిచ్చిదైపోతుంది. మీకు నలుగురు ముఖ్యమా, మీ కూతురు ముఖ్యమా? స్థాయి స్థాయి అంటున్నారు. గొప్ప స్థాయి వాడికిచ్చి పెళ్లి చేస్తే అది సుఖంగా ఉంటుందని మీరు గ్యారంటీ ఇస్తారా? స్థాయి చూసి ఇవ్వడానికి పెళ్ళి బిజినెస్ కాదు మామ, నీ కూతురి జీవితం. అదవ్ మాటలు చెంపపెట్టులా తగులుతుంటే మళ్ళీ మాట్లాడలేకపోయాడు కైలాష్. తనకి ఆస్తి అంతస్తు లేకపోతే మీకున్నాయిగా బోలెడన్ని. అవన్నీ ఎవరికి? నీ ఒక్కగానొక్క కూతురికేగా. భర్తగా నీ కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ, అల్లుడిగా నీ బిజినెస్ బాధ్యత చూసుకుంటూ ఉంటే చాలదా? ఇంకేం కావాలి? అదవ్ మాటలు సబబుగానే అనిపించాయి కైలాష్కి. సైలెంట్గా ఉండిపోయాడు. అదవ్, నువ్వెన్ని చెప్పినా అనిక సామ్రాట్ గారిని పెళ్లి చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు. నా కోడలి బంగారం. అలాంటి అనామకుడికి ఇచ్చి చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. వాడిని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది నాకు. అనిక, నీకు బంగారం లాంటి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. వాణ్ణి మర్చిపో, లేదంటే వాణ్ణి చంపి పడేస్తాను. భువనేశ్వరి మాటలకు బెదురుగా చూసింది అనిక. ఏంటి మమ్మీ, చంపేస్తావా? వాడితో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళి చంపే అని అనిక ముంజయి పట్టుకొని భువనేశ్వరి వైపు తోశాడు. వాడు చస్తే అది బ్రతుకుతుందా? ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తావు మమ్మీ నువ్వు అని కోపంగా అంటుంటే ఉక్రోషంగా చూస్తుంది భువనేశ్వరి. చంపేయండి అత్తా, నన్ను కూడా చంపేయండి. అనిక మాటలకు తన వైపు చూశారు అందరూ. నాకు పెళ్లి వయసు వచ్చినప్పటి నుండి బావతో నేను పెళ్ళి, బావేని భర్త అని నాలో ఆశలు కల్పించారు. కానీ ఆశ నెరవేరలేదు. ఎంత పిచ్చిదాన్నయ్యని తెలుసా మీకు? ఎంతగా ఏడ్చాను తెలుసా మీకు? మళ్ళీ ఇంకొకరితో ప్రేమ పెళ్ళి వద్దు అనుకున్నాను. ఆ టైంలోనే నా లైఫ్లోకి వచ్చాడు సామ్రాట్. నా మనసుకు నచ్చేశాడు, ప్రేమించేశాను. ఇప్పుడు పరువు మర్యాద అంటూ వాడు వద్దు, వేరే వాడిని చేసుకోమంటున్నారు. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో జీవితం ఎలా పంచుకోగలను? నేను ఏమైపోయినా పర్లేదు కానీ మీ పరువు మర్యాదలు ముఖ్యమా మీకు? నా జీవితం మీ ఇష్ట ప్రకారమే జీవించాలా? నాకంటూ మనసు లేదా? నేను మనిషిని కానా? నా జీవితం నాకు నచ్చిన వాడితో నా ఇష్ట ప్రకారం జీవించే హక్కు కూడా లేదా నాకు? కంటికి మింటికి దారగా ఏడుస్తూ అంటున్న కూతురి మాటలకు కైలాష్ ప్రాణం చివుక్కుమనగా కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. అమృత కళ్ళనీళ్లతో మౌనంగా చూస్తుంటే, అను ఊరుకో. ఆమె తలపై నిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేశాడు విష్ణువర్ధన్. ఇక భువనేశ్వరి మేనకోడల్ని చూసి బాధగా ఉన్న సామ్రాట్తో పెళ్ళి అంటే అస్సలు అంగీకరించలేకపోతుంది. అను వైపు బాధగా చూస్తూ తల కిందకేసి మౌనంగా రోధిస్తున్న అమృత వైపు తిరిగాడు అదవ్. అత్త, దాని బాధ అర్థమవుతుందా నీకు? అను ఎవరిని చేసుకోను అనేసరికి ఒంటరిగా మిగిలిపోతుందేమో అని ఎంత దిగులు పడ్డారు మీరు, అవునా కాదా? అవును అన్నట్టుగా తలాడించింది. మరిప్పుడు అదన్నీ మర్చిపోయి ఒక అబ్బాయిని ప్రేమించి హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను అంటుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎందుకత్తా ఈ పట్టింపులు? అది ఎంత బాధపడుతుందో చూడు. అమ్మ నాన్నలు మీరే దాని బాధ అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అదవ్ మాటలకు అమృత కళ్ళ నుండి కన్నీళ్ల ప్రవాహం ఉప్పొంగింది. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు అదవ్. సామ్రాట్ మారిపోయాడత్తా, ఇంకా మారతాడు. అనుని బాగా చూసుకుంటాడు. చూసుకునేలా చూసుకునే బాధ్యత నాది అన్నాడు భరోసాగా. అలాగే. అమృత మాటలకు ఏడుస్తున్న అనిక దిగ్గున తల తిప్పి చూసింది. ఆమె వైపు కన్నీళ్లతో ఎమోషనల్గా నవ్వుతూ చూస్తూ దగ్గరికి తీసుకుంది అమృత. అనిక తనని గట్టిగా హత్తుకొని సంతోషంతో ఏడ్చేసింది. అందరూ ఒప్పుకునేసరికి ఒప్పుకోక తప్పలేదు భువనేశ్వరికి. తన ప్రేమను అందరూ యాక్సెప్ట్ చేసేసరికి అనిక సంతోషం అంతా ఇంతా కాదు. అమృతను వదిలి తనని హ్యాపీగా నవ్వుతూ చూస్తున్న అదవ్ను చిన్నపిల్లలా చుట్టేసింది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇకనైనా ఆ కులాయి కట్టిపెట్టు. అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నావు. త్వరగా మీ వాణ్ణి లైన్లో పెట్టుకో. బాజా భజంత్రిలే ఇంకా. ఆమెకు మాత్రమే వినపడేలా నవ్వుతూ అన్నాడు అదవ్. పో బావా. సిగ్గుతో కూడిన సంతోషంతో నవ్వుతూ అంటూ అతనికి దూరం జరిగింది. తుఫానొచ్చి వెలిసినట్టుగా ఉంది అక్కడి వాతావరణం. అందరి మొహాల్లో ప్రశాంతత చిగురిస్తే పెదవులపై నిశ్చింతమైన
నవ్వుల పువ్వులు విరిశాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? పెళ్లికి ఒప్పుకున్నారని తెలిసి సామ్రాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? అనిక ప్రేమను అంగీకరిస్తాడా లేదా? పూజా ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.